వర్క్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వర్క్ బ్లౌజ్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకొని మనం ముందు బ్యాక్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దాని మీద ప్లేస్ చేయాలి. దాని మీద ప్లేస్ చేసినప్పుడు మనకు నెక్ దగ్గర గ్యాప్ కనపడుతుంది. ఆ గ్యాప్ పైన మనం లైన్ వేసుకొని ఆ గ్యాప్ని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి వేసుకొని దానిపైన మిడిల్లోకి లైనింగ్ ప్లేస్ చేసుకోవాలి. మనం మిడిల్లో ఖర్చు పెట్టుకొని లైనింగ్ పీస్కి కరెక్ట్గా మనం మెయిన్ పీస్ కూడా మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. మిడిల్లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో మనం వర్క్ దగ్గరికి కాకుండా ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. మనకు 2 పీసులు జరక్కోకుండా ఉంటాయి మనం ముందు కుట్టు వేసుకోవడం వల్ల. ఇప్పుడు అవతల వైపుకి మనకు వర్క్ కనపడుతుంటుంది కదా రివర్స్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం కుట్టు దగ్గరికి వేసుకుంటూ పోవాలి. మనకు వర్క్ దగ్గరికి వేసుకుంటూ నీట్గా రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకా మనం కొంచెం ఖర్చుకు ఒక 1/4 ఇంచ్ పైన వదిలేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు పెట్టుకొని, నేను ఖర్చులు పెట్టుకునే వీడియో మిస్ అయింది. ఖర్చులు పెట్టేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా లైనింగ్ మెయిన్ పీసు ఎట్లా ఉన్నాయో లైనింగ్ మనం యువతలకి తీసుకొని ఆ ఖర్చు అనేది లైనింగ్ మీదకి వచ్చేట్టుగా చూసుకొని లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలి. వర్క్ దగ్గరికి లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ కుట్టు పెట్టేసుకొని మనం సైడ్ జాయింట్స్ చేసుకుంటాం కదా, అట్లా జాయిన్ చేసుకోవాలి. మనం లైనింగ్ జరుపుకుంటూ లైనింగ్ అవతలికి పడుకోకుండా మెయిన్ పీస్ సైడ్ పడుకోకుండా బాగా జరుపుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా ఇంకా మనం లూజ్ కుట్టు వేసుకుంటామో అలాగే అంతా సైడ్ జాయిన్ చేసుకోవాలి నీట్గా జరుపుకుంటూ. ఎందుకంటే మనం జరుపుకోకపోతే అది లైనింగ్ అనేది మెయిన్ పీస్ సైడ్ వెళ్ళిపోతుంది, అంతా బాగోదు మనకి. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు ఇంకా ముందు వీడియోస్లో ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇంకా మనం సైడ్ జాయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఉండేదంతా నీట్గా కట్ చేసుకోవాలి. సింపుల్గా ఇంకా మనకు వర్క్ బ్లౌజ్ అయిపోయింది. ఇట్లే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకున్నామో హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా అయిపోయింది.